అహ్మదాబాద్లో జరిగిన భారీ విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. కూలిపోయిన ఎయిర్ ఇండియా బోయింగ్ A171లో ప్రయాణిస్తున్న 242 మందిలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతడే విశ్వాస్ కుమార్ రమేష్. ప్రమాదం అనంతరం రక్తపు మరకలతో నడుచుకుంటూ వచ్చి ఆయన అంబులెన్స్ ఎక్కారు. ఆ దృశ్యాలు వైరల్ గా మారాయి. అయితే తాను ఎలా బయటపడ్డాడో చికిత్స అనంతరం రమేష్ చెప్పుకొచ్చారు. బ్రిటిష్ జాతీయుడైన 38 ఏళ్ల రమేష్ తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్కు వచ్చి తన సోదరుడు అజయ్ కుమార్తో కలిసి లండన్కు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా కొద్ది నిమిషాల్లోనే విమానం కూలిపోగా రమేష్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన ఛాతీ, కళ్ళు, కాళ్లకు బలమైన దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ నడుచుకుంటూ వచ్చాడు. రమేష్ విమానంలో 11A సీట్లో కూర్చున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వెనుక ఈ సీట్ ఉంటుంది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 7878లో ఈ సీటు ఎకానమీ క్లాస్ క్యాబిన్ కు చెందిన మొదటి వరుసలో ఉంటుంది. బిజినెస్ క్లాస్ కి వెనుక ఉంటుంది. క్యాబిన్ కి అభిముఖంగా కూర్చుని చూస్తే ఎడమ వైపున 11A సీటు ఉంటుంది. విమానం రెక్కలు ఉండే ప్రదేశానికి 2 వరుసల ముందు ఈ విండో సీటు ఉంటుంది. ప్రమాద సమయాల్లో సురక్షిత సీటుగా పరిగణించే 11A సీటు ఎమర్జెన్సీ డోరుకు వెనుకనే ఉంటుంది. ఇది కూడా రమేష్ ప్రాణాలతో బయటపడడానికి దోహదపడిందని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే రమేష్ను మీడియా పలకరించగా తాను ఘోరమైన ప్రమాదం నుంచి తప్పించుకున్నానని చెప్పారు. టేకాఫ్ అయిన 30 సెకండ్లకే భారీ శబ్దం వినిపించింది. అంతలోనే విమానం కూలిపోయిందని, ఇదంతా క్షణాల్లో జరిగిపోయిందని రమేష్ చెప్పారు. ప్రమాద క్షణాలను గుర్తు చేస్తూ విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడిపడిందని, అందువల్లే తాను బతికి బయటపడ్డానని అన్నారు. తాను విమానం నుంచి దూకలేదని, టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ముక్కలైందని అన్నారు. విమానం కింద పడగానే తాను కూడా చనిపోయానని అనుకున్నానని, కానీ కళ్ళు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నానని అన్నాడు. ఆ శిథిలాల నుంచే మెల్లగా నడుచుకుంటూ వెళ్లానన్నాడు. తన సీటు విరిగి దూరంగా పడ్డంతోనే విమానంలో చెలరేగిన మంటలు నాకు అంటుకోలేదని విశ్వాస్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ని ప్రధాని మోదీ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశ్వాస్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.